హాయ్ అండి, హలో అండి. మేమైతే ఈరోజైతే సద్దుల బతుకమ్మ పొద్దున్నైతే లేచినాము, పని అంతా చేసుకున్నాము. బతుకమ్మ అయితే వేరుస్తున్నాము మా బిడ్డ నేను. చూడండి, కాకపోతే ఎక్కువ మాత్రం ఆపిస్తలేదు. మా బిడ్డ వేరుస్తున్నది చూడండి. ఎక్కువనైతే తేయలేదు, మేము పువ్వులు కొద్దిగా తెచ్చినాము. కలర్లు అయితే తేలేదు ఎక్కువ. ఇక బంతి పూలు, గులాబీ, తంగేడు పువ్వు, చిత్తజడ పువ్వు అయితే తెచ్చినాం. వేస్తున్నాం చూడండి. కొంచెం ఎందుకంటే ఎక్కువ అయితే మంచిగానైతే రాలేదు మాకు. నిమ్మలంగా వేసినాం. చూడండి, మా మనమడు అయితే ఆడుతున్నాడు. చూడండి మా బతుకమ్మను చూడండి. మమ్మల్ని ఆశీర్వదించండి మీరు అందరైతే. నేనైతే పొద్దున పెడతాను, ఎందుకంటే నైట్ అయితే పెట్టలేదు, నిద్ర బాగా వచ్చింది, చేత కాలేదు. అందుగురించి తెల్లరగట్లనైతే పెడుతున్నా. అందుకే నన్ను ఎవరు బొంగు పోయినట్టు వస్తుంది. మా బిడ్డ సగం పేర్చింది, మళ్ళీ నేను సగం పేరుస్తున్నా. బంతి పూల వరకు మా బిడ్డ వేసింది, ఈ పూలు నేను పేరుస్తాను. ఈ చిన్నగా ఉన్నాయి, పేరు వస్తలేదు మా బిడ్డకు, అందుకు అవి నేను పేరుస్తున్నా. చూడండి, బతుకమ్మ అయితే అయిపోయింది. దేవుడి కానైతే నేనైతే పెట్టి దీపారాధన అయితే చేస్తున్నా. గౌరమ్మని చేసి అడబెట్టిన, అక్షంతలు కలిపి పెట్టిన, కుంకుమ పసుపు వేసిన. ఆరతి అయితే ముట్టిస్తున్నా. చూడండి, అంతా అయితే చూపిస్తున్నాను, కొంచెం చూపిస్తున్నా, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో చూపించాలి కదా అని చూపిస్తాను. చూడండి, మా బతుకమ్మ ఇలా ఉంది. నేనైతే ధూపదాపం అయితే ఇస్తున్నాను మా బతుకమ్మకు. చూడండి, ప్రసాదాలు అయితే పెట్టిన, 5 తీర్ల ప్రసాదాలు అయితే చేసిన. చూడండి, 3 పొడులు చేసిన, 2 ముద్దలు చేసిన. ప్రసాదాలు అయితే అక్కడనైతే దేవుని కాడ పెట్టయితే నేనైతే పూజ అయితే చేసుకున్నా. పూజ కూడా కంప్లీట్ అయినట్టే. ఇక కొబ్బరికాయ కొట్టలే, ఇంకా మర్చిపోయినా, ఇప్పుడే తీస్తున్నా. కొబ్బరికాయ కింద పెట్టే వరకు మర్చిపోయినా. కొబ్బరికాయ అయితే కొట్టుతానా. చూడండి, కొంచెం అటు ఇటు అయినా కూడా క్షమిస్తుంది తల్లి. నేనైతే అన్ని దేవతలకైతే మొక్కుకున్నా. అయితే కొబ్బరికాయ కొడుతున్నా. చూడండి, కొట్టి అయితే అందరు బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగానైతే మొక్కుకున్న దేవుణ్ణి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బాగుండాలి, మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ జనాలు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన మొక్కలమే బాగుంటే నడవదు కదా, అందరూ బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పూజ అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఇక చిన్న బతుకమ్మ, ఇవైతే 2 కొంచెం పెద్ద బతుకమ్మలు. 2 పేరుతున్నాను. మా మనవాడు నాకు కావాలంటే మళ్ళీ వేసినాము. అయితే
చూడండి అక్కడికైతే వెళ్ళినాం, మేము బతుకమ్మ ఆడుకోవడానికి అయితే వెళ్ళినాము. చూడండి నేను తీసేటోళ్ళు అయితే వీడియో ఎవరు లేరు, ఎవరు తీయాలన్నా ఎవరు తీస్తారు, తీయరు కదా. అందు గురించి అయితే నేనైతే వీడియో తీసుకున్నా. అందరు ఆడుతా అంటే నేను కూడా ఆడిన, బాగా ఆడిన. ఈసారి అయితే పోయిన కాజర్ పడితే వచ్చేదాకా ఆడిన బతుకమ్మ అయితే. నేను ఇక్కడ మస్తు అంటే మస్తు ఆడిళ్ళు. ముసలోళ్ళు కూడా ఆడిళ్ళు, వయసు వాళ్ళు ఆడిళ్ళు, చిన్నపిల్లలు ఆడిళ్ళు, పెద్దోళ్ళు ఆడిళ్ళు, అందరూ ఆడిళ్ళు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే బతుకమ్మ పండుగ ఇది, ఆడపిల్లల పండుగ. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఆడపిల్లలు కాబట్టి ఆడుకోవాల్సిందే. వయసును గురించి మాట్లాడద్దు ఇక్కడ. ఎంత వయసు వాళ్ళైనా ఆడపిల్లలే ఆడుకోవాలి సంబరంగా బతుకమ్మనైతే మంచిగా. ఇక్కడైతే అలాగ అనుకుంటలేరు. పల్లెటూళ్ళని అయితే అమ్మో గిది ఆడుతాను చూడు, అమ్మో గది ఆడుతాను చూడు అని అయితే అంటారు. అది నాకు తెలిసిన విషయమే, ఎందుకంటే మేము కూడా పల్లెటూళ్ళ నుంచి వచ్చినాం కాబట్టి. అందు గురించి నా బిడ్డ అయితే ఆడుతాను చూడండి. బిడ్డ ముందు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే లాంగ్ వీడియో అయితే చూడండి. నేనైతే పోయిన కాంచె పడితే వచ్చేదాకా ఆడిన, కానీ వీడియో అయితే నన్ను తీసేటోళ్ళు ఎవరు లేరు. కొద్దిగా ఫస్ట్లో అయితే వచ్చింది నాది, ఎందుకంటే తీసేటోళ్ళు లేరు. అలా నేనైతే నా బిడ్డనైతే తీసుకున్నా మొత్తం మీదనైతే. అయితే పొద్దున్నే పెడతాను. అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మాకు తెలిసిన బుజ్జి అయినా కూడా తీసిన. ఇది మా ఇంటి కొత్త ఇంటి ముందట వదినమ్మ, ఇద్దరు సందులు ఉన్నాయి. బతుకమ్మలు అయితే అన్నీ తీసిన నేనైతే, ఎందుకంటే అందరూ చూపించుదామని. ఇక్కడ ఓసిటీ బతుకమ్మలు అయితే ఇట్లున్నాయి. అమ్మవారు అయితే మస్తు చేసుకొచ్చారు అమ్మవారిను. నేను అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగానైతే మెచ్చుకున్నా. చిన్నపిల్లల్ని ఎట్లా మెచ్చుకుంటామో మనము, చిన్నపిల్లలను ఎట్లా మెచ్చుకుంటామో నేను అలాగనైతే అమ్మవారిని అయితే బాగా మెచ్చుకున్నా. బాగుంది, చాలా బాగుంది. అమ్మవారు ఎవరు చేసుకొచ్చారు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకో అమ్మవారు కూడా ఉన్నది, ఆడ మేమైతే ఫోటోలు తీసినాం. ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. మంచిగా వేసుకొచ్చి ఎవరో బతుకమ్మ వాళ్ళైతే చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా బిడ్డ, ఆమె నా బిడ్డ. వీడియో అయితే వేరే వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళకి తీయస్తలేనైతే నా బిడ్డ అయితే చెప్పి వస్తుంది. చూడండి, తీయస్తలేదని చెప్పి వస్తుంది. అందు గురించి అటు ఇటు అయినాం. మేమైతే అందరం బతుకమ్మ కాడ పోవంగానే కొంతమంది ఉన్నాం, ఇంకా చాలా మంది రాలేదు. అప్పుడైతే ఫోటోలు అయితే తీసిండ్రు అంతే. ఆ ఫోటోలు మాత్రం అందరు రాలేదు, అప్పుడు కొంతమంది వచ్చిండ్రు.